హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దండి. ఈరోజు మనం చామదుంపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. చాలా హెల్దీ ఫుడ్ అండి. మనం అనుకుంటాం చామదుంపలు ఏమి ఉండదని, కానీ మీ హార్ట్కి ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీకు నేను తర్వాత చెప్తాను అవి. ముందుగా నేను ఇలాగ చామదుంపల్ని క్లీన్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని 1 విజిల్ రానివ్వాలండి. ఎక్కువ విజిల్స్ వద్దు, జస్ట్ 1 విజిల్ సరిపోతుంది మీకు. అండ్ నేను ఇలాగా 10 గ్రాముల చింతపండు తీసుకుని దాంట్లో ఒక అరకప్పు వాటర్ పోసుకుని నానబెట్టుకుంటున్నానండి. ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటున్నాను. ఈ చామదుంపలు అయిపోయిందండి. 1 విజిల్ అయిపోయిన తర్వాత ఇలాగ మొత్తం స్కిన్ అంతా పీల్ చేసేసుకోండి. దీని తొక్క అంతా మొత్తం క్లీన్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోండి. మరీ చిన్న వద్దు, చిన్న క్యూబ్స్ లాగా మీడియం సైజు నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలో. చూడండి, ఇలా మొత్తం తొక్క తీసేసిన తర్వాత ఇలాగ చిన్నగా ముక్కలు ఈ సైజు సరిపోతుందండి, ముక్కలు చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ ప్యాన్లోని నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ పడుతుందండి. అండ్ మెంతులు వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మీకు. దీంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకుని ఒక 2 చిన్న ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసుకున్నాను. ఉల్లిపాయ మరీ ఎక్కువ పట్టదు, ఒక 2 చిన్న ఉల్లిపాయలు సరిపోతాయి మీకు. మీకు తగినంత ఉప్పు వేసుకోండి. వేసుకుని దీన్ని బాగా కలిపేసి మగ్గనివ్వండి. ఉల్లిపాయను మగ్గాలి బాగా. చూసారు కదండి, ఉల్లిపాయ బాగా మగ్గింది. ఇప్పుడు మీరు కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు దీంట్లో వేసేయండి. ఇప్పుడు దీంట్లో మీరు 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని లైట్గా స్లోగా కలుపుకోండి. దీన్ని ఎక్కువ కలిపేయద్దండి, ఎందుకంటే ఈ చామదుంప గుజ్జు అయిపోతుంది. అలా గుజ్జు అవ్వకుండా, ముక్క ఎక్కువ ఇదైపోకుండా స్లోగా తిప్పుకోండి. ఇప్పుడు దీంట్లో మీరు ముందుగానే చింతపండు పులుసు పెట్టుకున్నారు కదండి, ఆ పులుసు దీంట్లో పోసేసేయండి. ఆ చింతపండు పులుసుని ఇలా నెమ్మదిగా తిప్పుకోండి. అండ్ హై హీట్ మీద 1 నిమిషం అలా ఉండనివ్వండి దీన్ని. ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు నీళ్ళు పోసుకుని కలుపుకోండి. బాగా స్లోగా కలపండి, ముక్క చిదిపోకుండా. ఇప్పుడు నేను దీంట్లో 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత దీన్ని 2 లేక 3 నిమిషాలు అలా ఉడకనివ్వండి. చూసారు కదండి, ఇలా ఎలా ఉడుకుతుందో. మధ్య మధ్యలో అలా స్లోగా కలుపుతూ ఉండండి. అడుగంటి పోకుండా, మాడిపోకుండా జస్ట్ ఉడికే స్లోగా అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, ఎంతో పట్టదండి, చాలా తక్కువ వేసేసుకుని అలా కలిపేసుకోండి. గ్రేవీ ఆల్రెడీ థిక్ అయిపోయిందండి, సో మీకు ఎక్కువ టైం పట్టదు. సో గ్రేవీ రెడీ అయిపోయింది. దీంట్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు చెప్తానన్నాను కదండి. ఇది మీకు మీ డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ హెల్త్ ఇస్తుంది, అండ్ చాలా హై ఫైబర్ అండి ఈ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.